హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, WPL మ్యాచ్ ఈరోజు ఫైనల్ జరుగుతుంది కదా. ఈ ఫైనల్ మ్యాచ్ మీకు ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను. అలాగే IPL మ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి. ఆ మ్యాచెస్ అన్ని మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. టెలిగ్రామ్లో ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ టాస్ వేసిన తర్వాత ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే. ఫ్రెండ్స్, WPL 2025లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ ఢిల్లీ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ముంబై పిచ్ అనేది చేజింగ్ టీమ్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్లో ఎక్కువ టీమ్స్ చేజింగ్ టీమ్స్ విన్ అయినాయి. అండ్ బ్యాటింగ్ యావరేజ్ చూసుకుంటే దీంట్లో 150 రన్స్ అబౌవ్ ఈజీగా కొడుతున్నారు ప్రతి మ్యాచ్లోని. అండ్ ఉమెన్స్ మ్యాచెస్ మీ అందరికీ తెలిసిందే, స్మాల్ బౌండరీస్ ఉంటాయి, సో రన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఇంకా బ్యాట్స్మెన్స్ కూడా బిగ్ వికెటర్స్ ఉన్నారు దీంట్లో. ముఖ్యంగా ముంబైలో చూసుకుంటే మ్యాచ్ సివియర్ బ్రాండ్ మీద ఎక్కువ డిపెండ్ ఉంది. వీళ్ళిద్దరూ పెర్ఫార్మ్ చేస్తే మంచి స్కోర్ కొడుతుంది ముంబై. లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తారు కదా, 200 అబౌవ్ రన్స్ కొట్టారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఢిల్లీలో మెయిన్ షఫీలా వర్మ అండ్ మ్యాగ్లాన్ మీద ఎక్కువ టీం డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ చేస్తేనే ఆ టీం పెర్ఫార్మ్ చేస్తుంది, లేకపోతే ఆ టీం కష్టం. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్లో ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు టీమ్స్ బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉన్నాయి. బౌలింగ్ వైజ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంది అండ్ హోమ్ గ్రౌండ్ కూడా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో ఢిల్లీ 3 మ్యాచెస్ విన్ అయింది, ముంబై 2 మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ముంబైకే అడ్వాంటేజ్ ఉంది, ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉంది, ముంబైకి లేదు. కాకపోతే ప్రజెంట్ టోర్నమెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ 2022లో ఫైనల్ జరిగింది. దాంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది పాపం. ఫైనల్కి వచ్చి ముంబై ఇండియన్స్ కప్ కొట్టింది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ రివెంజ్ తీసుకునే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ముంబై ఇండియన్స్ సెకండ్ టైం విన్నర్ అవ్వాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అలా ఉంది. సో ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ 50-50 ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. నేను టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత ఎవరు విన్ అవుతారో అప్లోడ్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్